తహసీల్దార్ సార్. గ్రేడ్ 2 వాళ్ళకి వచ్చేసరికి ఈ సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ పెట్టారు. చాలా అసంబద్ధంగా ఉంది సార్ అప్పుడు జగన్ చేసిన ఈ విధానాన్ని బట్టి. కాబట్టి డీడీఓగా తహసీల్దార్ని ఉంచాలి సార్ మాతృశాఖ. అసలు సచివాలయంతో సంబంధం లేకుండా రెవెన్యూ వీఆర్ఓని ఎలక్ట్ చేయండి సార్. వీఆర్ఓని కానీ వార్డ్ రెవెన్యూ సెక్రటరీని కానీ. ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం కాబట్టి మాకు ప్రమోషను గ్రేడ్ 1కి వచ్చేసి సీనియర్ అసిస్టెంట్గా ఇవ్వండి సార్. గ్రేడ్ 2 వాళ్ళు ఉన్నారు సార్, మా వాళ్ళు సచివాలయంలో కూడా ఉన్నారు, వాళ్ళకి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్గా ఇవ్వండి సార్. తర్వాత ఒకవేళ వేరే డిపార్ట్మెంట్స్లో కూడా ఇప్పుడు మాకు అడ్జస్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్, సబ్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్స్. తర్వాత మిగతా మా రెవెన్యూలోనే 2000 ఖాళీలు ఉన్నాయి సార్. కానీ మా బోర్డు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. 5 సంవత్సరాలు తిరిగాము. ఇప్పుడైనా కానీ తమరు దయవుంచి మన చంద్రబాబు నాయుడు సార్కి ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి సార్. చదువుకున్న వాళ్ళకి, అర్హత కలిగి ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయిన వాళ్ళకే తమరు ప్రమోషన్లు ఇవ్వండి సార్. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు వేరే డిపార్ట్మెంట్ పేరు సర్దండి. ఒకవేళ అసలుకి ఇవన్నీ కూడా కాదనుకుంటే ఈ వ్యవస్థనే, వీఆర్ఓ వ్యవస్థనే రద్దు చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అర్హత కలిగిన మాకు న్యాయం చేయండి. ఏపీ డైరెక్ట్ వీఆర్ఓ అసోసియేషన్